నెక్స్ట్ సో ఫస్ట్ పార్ట్ ఇది. సో ఇక్కడ ఇది ఆల్ మిక్స్డ్ ట్రీ, ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ దీని నుంచి వస్తుంది. ఇది ఎందుకంటే దీంట్లో మ్యాంగో పండుతుంది, గ్రేప్స్ పండుతుంది, యాపిల్ పండుతుంది. సో యాపిల్ మ్యాంగో జనాలకి, ఇది రిటర్న్లో ఉందంటే ఆకాశంలో ఉన్న దేవుడికి రిటర్న్లో కనిపిస్తే అది గ్రేప్స్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి అనుకున్నాం, ఈ ఆవు ఇక్కడికి ఎలా వెళ్ళిందని డౌట్. సో ఈ ఆల్ మిక్స్డ్ తినడానికి, ఫ్రూట్స్ తినడానికి ఆవు చెట్టు ఎక్కి అక్కడ పోయింది తెలుసుకోకుండా. సో అక్కడ పోతే అక్కడ ఏమంటే ఆవు పేడ వేసింది. దేని మీద వేసింది? చైనా వాల్ మీద వేసింది. సో చైనా వాల్లో ఇండియన్ ఆవు పేడ వేసింది అనమాట. సో అక్కడ ఏం చేశారు, గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఈ ఆవు ఎక్కింది. సో ఈ ఆవుని ఆవు అనుకుంటారని చెప్పేసి ఆక్స్ అని పేరు మార్చుకుంది ఇద్దని, ఎందుకంటే ఆవు అంటే పాలు పీకెత్తారని. సో ఇక్కడ మాహిష్మతి రాజ్యం ఉంది. మాహిష్మతి రాజ్యం చైనా గోడ వెనకాతలు ఉంటుంది అనమాట. అది బాహుబలిలో రాంగ్ ఇన్స్పిరేషన్ ఇచ్చారు. సో ఈ మాహిష్మతి చైనా వాళ్ళ నుంచి కిమ్మామ తప్పించుకుంటున్నాడు. సో ఈ కిమ్మామ పేరు పెడితే ఇష్యూ వస్తుందని సినిమాలో కట్టప్ప అని పెట్టారు, అంతే తేడా. సో ఈ చైనా వాళ్ళ నుంచి కిమ్మామ తప్పించుకుని ఏం చేస్తాడు, ఇక్కడికి వస్తే ఇక్కడ నంది హిల్స్ ఉన్నాయి. నంది హిల్స్ బెంగళూరులో ఉంటుంది. అక్కడ నుంచి నయాగరా రివర్ పారుతూ ఉంటుంది. ఆపోజిట్ వైపు నయాగరా వాటర్ ఫాల్స్ ఉంటాయన్నమాట. ఆ వెనకాతలు మనకు కనబడదు కాబట్టి గీలేదు, లేకపోతే వెనకాతలు ఉంటుంది. సో ఈ నయాగరా రివర్లో ఈ చేప ఎక్కడి నుంచి వచ్చింది, ఒకటే వచ్చిందంటే కురుక్షేత్రంలో అర్జునుడు ద్రౌపదిని పెళ్లి చేసుకున్నప్పుడు ఒక చేపను చంపుతాడు, ఆకాశంలో చేపను. ఆ చేప ఇందులోకి వచ్చి పడుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే, ఇక్కడ మీరు గమనించండి అంటే ఈ పొలానికి ఈ విల్లాకి, ఇది విల్లా అనమాట, గుడిసె కాదు. గుడిసె అంటే ఫీల్ ఉండదని ఆడు గుడిసెకి విల్లా అని పేరు పెట్టుకున్నాడు. సో ఆ విల్లాలో ఈడుంటాడు, యువతల వైపు పొలం ఉంటుంది. సో ఇక్కడ బ్రిడ్జ్ లేదంటే ఈ పొలంలో ఉన్న పండిన పంటని ఈడు ఎలా తింటాడంటే, ఈడేమంచి ఈ చేపకి హైర్ చేసుకుంటాడు. ఇదేమంచి పొలంలోకి వెళ్ళి విత్తనాలు తెస్తుంది, ఫుడ్ తీసుకొచ్చి ఈడికి ఇస్తుంది అనమాట. వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్. ఈ లోపల ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళు కనబడట్లేదు ఎందుకంటే డోర్లు వేసుకున్నారు కాబట్టి. సో ఈ పైన ఇవి కాకులు కాదు, ఈగలు అనమాట. సో దూరం నుంచి అది ఈగలు కాబట్టి నీకు కనబడట్లేదు, కాకుల్లా కనిపిస్తుంది. ఇవి మేఘాలు, క్యాండీ మేఘాలు. ఇవి వర్షం కురిసినప్పుడు క్యాండీస్ పడతా ఉంటాయి.